హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? నేను రాయుడు కాలనీ అహ్మద్ మాట్లాడుతున్నాను. నాకు తెలుగు సరిగా రాదు రమేష్. నువ్వు చూస్తే కోయట్ నుంచి ఫోన్లు చేస్తాను, తెలుగులో మాట్లాడు, తెలుగులో చెయ్యి రా స్వామి, నువ్వు వీడియో అంటావు, నువ్వు మాటకి నాకు తెలుగు సరిగా రాదు. ఆ, నువ్వు నాకు ఎగతాళి చేస్తున్నావా? అట్లా కాదు రమేష్. ఇది అన్నమయ్య జిల్లాలో ఎందుకు కొట్లాట అయింది, ఎందుకు ఇంత జగడా లఫడా అనేది నేను హిందీలో మాట్లాడి పంపాను 2 వీడియోలు. అందరికి అర్థమైంది. మన తెలుగు వాళ్ళకి అర్థం అయ్యే మాదిరిగా చెప్పు అంటున్నావు. ఇక్కడ ప్రస్తుతం తప్పు అనేది ఒక్కరిది లేదు, ముస్లిమ్స్ది కూడా ఉంది, తెలుగు వాళ్ళది, మన హిందువుల వాళ్ళది కూడా ఉంది. అది ఎలా ఎట్లా అనేది దానికి క్లారిటీ చేయాలంటే ముందు మన ఇండ్లల్లో ఏం చేస్తూ ఉన్నారంటే, మన హిందూ ముస్లిమ్స్ ఇండ్లలో సంప్రదాయాలు అంటే మనకు దేవుడు ఇచ్చిన పుస్తకాలు ఏమీ దాంట్లో తొంగి చూడలేదు, అది తల్లిదండ్రులు నేర్పలేదన్నమాట. భగవద్గీత అంటే ఏమి, భగవద్గీతలో ఏం రాసి ఉంది, భగవద్గీత సంప్రదాయాలు ఏమి, భగవద్గీతకి పట్టి నడసాల్సింది ఎలా, బైబిల్ ఉంది, బైబిల్లో ఏముంది, బైబిల్కి పట్టి ఎలా నడచాలా, ఖురాన్ ఉంది, ఖురాన్కి పట్టి ఎలా నడచాలా, ఖురాన్ హదీసులు ఎలా ఉన్నాయి, దానికి ఎట్లా పట్టి నడచాలా, ఎలా ఉండాలా అనేది జీవితానికి ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మన ఇండ్లల్లో వచ్చి మేము ఇంగ్లీష్ చదువులు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంతా చేస్తారు, డాక్టర్లు, లాయర్ అంతా చదువుతారు. పెద్ద చదువులు చదివే వాళ్ళందరూ వచ్చి ఖురాను, బైబిలు, భగవద్గీత వాళ్ళ అదంతా చదివి ఉంటారు. వాళ్ళు చదువుకున్న ఉండే వాళ్ళు కంటికి కూడా అంతగా కనపరారు, ఇలా అల్లరితనం చిల్లరితనం చెయ్యరు. ఇది ఏం చదువు, భగవద్గీతలో 2 అక్షరాలు, 2 లైన్లు చదివి దాని భావం చెప్పమని ఒక హిందూకి, మన ముస్లిమ్స్కి కూడా ఖురాన్లో 2 లైన్లు చదివి దాని భావం చెప్పమను. ఎన్నో మంది చదువుకొని ఉండారు, కానీ వాళ్ళు అల్లరితనం చిల్లరితనం చేయరు. ఇవి చేసినారంటే ఆ వాళ్ళకే నేను అడుగుతా ఉండా ఇలాంటి ప్రశ్నలు. అర్థమైందా? అందుకే తన స్వార్థం కోసము, తన అవసరం కోసము, పేరు పొందాలని ఏమేమో, పైకి రావాలని ఏమేమో చేసేస్తూ ఉన్నారు. రెండు ముద్దలు అన్నము, 2 పిడిసలు కావాలంటే ఎంత కష్టపడాలా. ఇంట్లో చూస్తే భార్య కొట్టేసి, పిల్లలకు అన్నం లేకుండా సారాయి తాగేసి, ఏమేమో చేసేసి ఎగురుతూ ఉన్నారు. స్వాములు చెప్తా ఉండారు, ఆ సాహెబ్లు చెప్తా ఉండారు, ఆ పండితులు చెప్తాడు. ఎవరు చెప్తా ఉండారు ఎగురుమని? ఏమైనా అల్లరితనం చిల్లరితనం చేయని, మందిర్ దగ్గర, దేవాలయంల దగ్గర పోయి అల్లరితనం చిల్లరితనం చేయమని ఏమైనా ముస్లింకి చెప్తా ఉంటారా? లేకుంటే ముస్లిం మసీదుల దగ్గర వచ్చి ఇలా అల్లరి చేసి గల్లరి చేయమన్నారా? ఎవరైనా కానీ మానవుడు భూమిపైన పుట్టిన తర్వాత ఒక పుణ్యం చేసుకునేవాడు, దేవునికి నమ్ముకునేవాడు, ప్రతి మనిషి వచ్చి పుణ్యం చేసుకునేవాడు. అల్లరితనం చిల్లరితనం ఎవడూ చేయుడు. అర్థమైందా? అది చేస్తూ ఉండారంటే వాళ్ళ దగ్గర చదువు లేదు అని అర్థం. చదువు ఉండేవాడు ఇలాంటి పనులు చేయుడు. అక్కడ జై శ్రీరామ్ అని ఎగిరినారే, వాళ్ళకు ఒక్కరికి పట్టుకొని చెప్పు, భగవద్గీతలు 2 లైన్లు చెప్పురా, దాని భావం చెప్పురా, దేవుడు ఏం చెప్పినది, 55వ చాప్టర్ నెంబర్లో ఏం చెప్పినారా దేవుడు అని అడుగు. ఒక్కరన్నా చెప్పమను. ఇక్కడ పోలీసుల పేరు బహిష్కరణ చేస్తున్నారు, ఎమ్మెల్యే పేరు బహిష్కరణ చేస్తారు, రాజకీయ నాయకుల పేరు బహిష్కరణ, వాళ్ళు అందరూ ఇక్కడ కొట్లాడుకోమని చెప్పినారు. వాళ్ళు ఏమన్నా వీళ్ళకు మంచిగా వీళ్ళ సేఫ్టీ కోసము పోలీసులకు వదిలినారు. వీళ్ళు వచ్చి పోనీ టయానికి పట్టి అక్కడ ఎట్టా నడసాలి, ఎట్టా ఉండాలా. తెలంగాణ వాళ్ళు, ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి, ఎక్కడెక్కడ వాళ్ళందరూ అన్నమయ్య జిల్లాలో ఇది మీ అప్పదా, మీ నాయనది అంటే వాళ్ళ అప్పద, వాళ్ళ నాయనదా, ఇది ఏమన్నా వచ్చి ఎవరిదిలా. హిందువులు ముస్లిమ్స్ అందరూ ఎలా కలిసి మెలిసి ఉండారో అలా ఉండాలా. విజయవాడలో చూస్తే హిందూ ముస్లిం కొట్లాట, చెన్నూరులో చూస్తే హిందూ ముస్లిం కొట్లాట, అన్నమయ్య జిల్లాలో హిందూ ముస్లిం కొట్లాట. ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్త యాక్టర్లు, కొత్త డిజైన్లు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జీవితం అవుతుందా? అది అంతా చేస్తే సెట్ అయిపోతుందా? చెప్పండి. సెట్ అయిపోతుందేమో. ఏమైనా డబ్బు లక్షలు వస్తాయా? పేరు పోతుంది, భవిష్యనం అవుతారు, లోకమంతా ఉంచుతారు, హిందూకి కూడా ముస్లిమ్స్కి కూడా. అర్థమైందా? అందుకే సంప్రదాయాలు అంటే ఏమి, పుస్తకాలు వచ్చి ఎంత పెద్ద చదువు, కాలేజ్ చదువు చదివితే కూడా ఇంటికి వస్తే భగవద్గీత ఓపెన్ చేసి అదే 2 అక్షరాలన్నా చదివి అర్థం చేసుకోవాలా. మా జీవితం ఎట్లా నడవాలని తెలుస్తుంది, దేవుడు ఎక్కడెక్కడ ఏం మాట్లాడినాడని. ఖురాన్లో కూడా చదవాలా. ఈ పిల్లలు ముస్లిం పిల్లలు వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి కాలేజ్ నుంచి ఇది దేవుడు ఎక్కడ ఏమేమి చూడ, ఒక మంచితనం అనేది, ఒక బుద్ధి అనేది, ఒక మానవునికి మానవత్వం అనేది, ఒక గుణం మంచిది, ఇవన్నీ మంచి గుణాలు రావాలా మనుషులు అంటే మేము దేవుని పుస్తకం తెరిచి చూడాలా, చదవాలా, అర్థం చేసుకోవాలా దాని భావం ఏమని. అప్పుడు మనిషికి ఎక్కడ ఎలా నడచాలని అర్థమవుతుంది. అర్థమైందా?
ఇక్కడ మసీదులు వాళ్ళు కూడా దేవునికే కాదా జ్ఞాపకం చేస్తూ ఉండేది. అక్కడ ఇంత అల్లరితనం చిల్లరితనం ఇక్కడ జయశ్రీరామని ఈమైన కేకలు వేసుకొని పోవాల్సింది అవసరం ఏముంది? ఒక నిమిషం దాటుకొని పోవాలా? అది వాళ్ళు కూడా దేవునికి నమ్ముతారు. మీరు ఎవరికి నమ్ముతూ ఉన్నారు? మీరు ఒక భక్తి ఒక మంచితనం అనేది ఎక్కడ? పోనీలే మీరు అట్ట అరుచుకుంటా మీ స్వామికి తీసుకొని వీరభద్ర స్వామికి తీసుకొని మీరు ఉత్సాహంగా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళైనా గమ్ముగా నోరు మూసుకొని మన సంప్రదాయంలో ఎట్టా ఉంది అని ఇస్లాం తరీఖాతో వాళ్ళు గమ్ముగా ఉండారా కూర్చొని? లేదు, వాళ్ళు కూడా అడ్డం పడి వచ్చేస్తున్నారు, మాకు డిస్టర్బ్ చేస్తున్నారని. ఉన్నిని వంచె డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది? దేవుడు ఉన్నాడు కదా, మీకు కూడా దేవుడు ఉన్నాడు, మాకు కూడా దేవుడు ఉన్నాడు, అందరికీ దేవుడే ఉంటాడు, ప్రతి జాతికి కూడా దేవుడు ఉన్నాడు కదా. ఎవరిది తప్పు ఉంటే వాళ్ళకి శిక్ష విధించేది ఎవరు? దేవుడు. వానిపైన నమ్మకం లేదా? దేవుని పైన నమ్మకం పెట్టుకునేవాడే కాదు దేవుని భక్తి చేసేది. దేవుని పైన నమ్మకం లేనివాడు అల్లరితనం చిల్లరితనం చేసి కొట్లాడుకుంటే దయ్యం కదా అది, శైతాన్ కదా అది. దేవుడు ఈ లోకానికి అంతా పుట్టిపించింది దేవుడు, మనకి ఎవరు తయారు చేసింది దేవుడు. మేము దేవుని పైన నమ్మకం పెట్టే కదా మేము జీవితం చేస్తూ ఉండేది. మాకు దేవుడు వద్దా? దేవుడి పైన వచ్చి హిందువులు కూడా నమ్మకం పెట్టుకుని ఉండారు, ముస్లిమ్స్ కూడా పెట్టుకుని ఉండారు. ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు మంచితనం, ఎవరి చెడ్డతనం, ఎవరు మంచిదారి, ఎవరు చెడ్డదారి అంతా చూసే దేవుడు ఉన్నాడు. ప్రళయం దినాన ఎవరిది మంచి పుణ్యం చేసుకుంటారు, ఎవరు చెడ్డగా చేస్తుంటారు, చెడ్డోళ్ళకు నరకం, మంచోళ్ళకు ఏం చెప్తారు? స్వర్గం. అంతేకాదా? అక్కడ తెలుస్తుంది ఎవరు ఏం మంచి చెడ్డ ఎవరు చేసుకున్నారని అక్కడ తెలిసిపోతుంది. అందుకే ప్రతి మనిషి సావాల్సింది భూమిపైన ఉన్న ప్రతి జీవన జాతి, ప్రతి పక్షుల్లా, జంతువుల్లా, మనుషులు, ప్రతి ప్రాణం ఉండే జీవి సావాల్సిందే ఒకరోజు. అర్థమైందా? ఇది మేము ఈ నమ్మకం పెట్టుకుని ఈ రోజు లేకుంటే రేపు సావాల్సిందే. మంచితనం అనేది చేసుకోవాలంటే, బుద్ధి రావాలంటే పుస్తకం విప్పి చూడాలా. పుస్తకమేమి? భగవద్గీత చూడాలా, బైబిల్ చూడాలా, ఖురాన్ చూడాలా. ఎవరు జాతి వాళ్ళ సంప్రదాయాలు అందరికీ మంచిగా ఉన్నాయి పుస్తకాల్లో. చెడ్డతనంగా కొట్లాడుకునేది, ఇవి అవి అల్లరితనం చెల్లరితనం చేసుకునేది ఎక్కడ లేదు. అర్థమైందా? ఇది అంతా పట్టుకొని నడిస్తే మేము మన సంప్రదాయాలకి పట్టుకొని మన పుస్తకాలకి చదువుకొని దాని అర్థం ఏమి, భావం ఏమి అని అది అంతా మన మనసులో మా మైండ్లో పెట్టుకొని ఈ చదువు అనేది ముఖ్యం అనేది ఇది నేర్చుకుంటే ఎందుకు పెద్ద పెద్ద కవిలు అయింది, ఎందుకు పెద్ద పెద్ద పండితులు, పెద్ద పెద్ద హజరత్, పెద్ద పెద్ద ముల్లాలు అయింది? వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివినారు కాబట్టి, పెద్ద చదువు చదివిన కాబట్టి, దాని అర్థం తెలిసిన కాబట్టి, ఇదంతా ఏ మంచి చెడ్డ తెలిసిన కాబట్టి సాహెబ్ ఏం చెప్తున్నారు మైక్లో మసీదులో? ఇది అల్లరితనం, ఇది కొట్లాడుకోవద్దు, ఈ నెల రంజాన్ నెల కొట్లాడుకోవద్దు, గమ్ముగా అయిపోండి, ఏం పోవద్దు అని మొత్తుకుంటా ఉన్నాడు పెద్ద ఆయన. ఎందుకు? ఆయన తెలుసు కాబట్టి, ఆయన చదువున్నాడు కాబట్టి. అంత చదువు ఈ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి వీళ్ళు అల్లరితనం చేస్తున్నారన్నమాట. అర్థమైందా? అది మీరు కూడా అర్థం చేసుకోవాలా, వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. రెండు దిక్కులు తప్పు అనేది ఉంది రమేష్. అర్థమైందా? మన ఇస్లాంలో మన హిందువులు మన హిందీలో చెప్తే, మన ఉర్దూలో చెప్తే మన వాళ్ళకి అర్థమైంది. మన ఇస్లాంలో सुनो मेरे भैया, हमारे इस्लाम में आपको अबू बकर सिद्दीक रज़ियल्लाहु अन्हु खड़को है तो यहूद क्या करे? रखमारी गालियाँ देने के बाद क्या हुआ? आप सल्लल्लाहु अलैहि वसल्लम आपको मुस्कुराने से बाजू खड़ गए। इन्हों भी आपको बर्दाश्त कर सकना ना कि एक बात जवाब दिया, उन्होंने इतने गालियाँ देते तो अल्लाह के रसूल मुस्कुराते कि कर को बोल को एक बात जवाब दे डाले तो अल्लाह के रसूल नाराज़ होकर दूर चल गए। चल जाने के बाद आपको आए अल्लाह के प्यारे रसूल, जब मैं उन्होंने उतने गाली गुलिस देते थे, आप मुस्कुराते थे, जब मैं एक जवाब दे डालने के बाद आप नाराज़ होकर क्यों इतनी दूर चल गए? बोल के पूछे आप सल्लल्लाहु अलैहि वसल्लम को अबू बकर सिद्दीक़ रज़ियल्लाहु अन्हु। जब अल्लाह के रसूल फरमाते कि आए अबू बकर, जब उन्होंने गाली गुलूस देते थे तुम्हें चुपचाप थे, तो इसका जवाब अल्लाह ताला मलाइक के साथ फतर उनके ऊपर अज़ाब उतारता था। जब तुम्हें जवाब दे डाले तो फिर आका अल्लाह ताला वो अज़ाब को वापस ले लिया, क्योंकि अबू बकर उसका बदला ले बोल के। इसलिए मैं जब अल्लाह आको उनके ऊपर अज़ाब छोड़ता था तो मैं मुस्कुराता था, जब आप जवाब दे तो अल्लाह ताला वो उनको देने की सज़ा वापस लेते मैं नाराज़ को दूर चला गया। इसका जवाब आपको अल्लाह पाक देता था। एक नाराज़ हो गया, इसलिए सब्र करने की चीज़ आपको इतनी बड़ी हस्ती के साथ भी ऐसा हुआ। समझ में बात है? तो अल्लाह के रसूल आकर नाराज़, इतना अल्लाह के रसूल की सुन्नत कितने प्यारे, अल्लाह के रसूल के पास कितना सब्र है, ये पहचानो। हाँ, और एक बात है, जबल उहूद का तो क्या, जबल उहूद के पास आपको फलां इतनी फ़ौज आती है गैर कौम की, यानी यहूद की इतनी फ़ौज आती है जंग में, आपको यहाँ नहीं जाने के वास्ते हम मना करे थे अल्लाह के रसूल। यहाँ क्या होता है बल्कि साहबा जान कितना नुकसान हुआ सुनीने से वास्ते में अल्लाह के रसूल की मुबारक दाँत तक गए। अमीर हमज़ा वो सुन को कितना सदमा पहुँचा अमीर हमज़ा को। आपको मालूम है ये भी हदीस है, ये भी वाक़या है, वो भी हदीस है।
जब इसलिए बड़ों की बात आपको सुनको नौजवाना पीछे कदम रखो, बड़े बैंक सामने रखो, उनको इल्म मालूम, क्या तरीक़ा मालूम, कैसा चलना मालूम, क्या समझ को क्या काम क्या हिसाब से लेना मालूम। एक आधा वो हो जाने के बाद आपको ऐसा नहीं करना और बोल को एक राय मशवरा ले जाकर उनको एक अर्जी देती क्या कि एक मसला हल करती। तुम्हें यूँ भी नहीं इसका हूँ भी नहीं सका। देख अल्लाह के रसूल की बात खुद साहबा नहीं सुने, इस बात कितना बड़ा नुकसान पाई। अबू बकर सिद्दीक़ रज़ी अल्लाह अन्हु एक जवाब दे देने से अल्लाह का सर का नारा वापस ले ली अजाब छोड़ते सो। इसलिए आपको हक़ करने की चीज़ अल्लाह के रसूल के हर तरीके पर अल्लाह राज़ है, अल्लाह ताला राज़ी अल्लाह के रसूल के तरीक़ों पे। जब अल्लाह के रसूल के तरीक़ों को हमें पसंद कर सीधे तरीके से चले तो अल्लाह हमारे से राज़ी होता। समझ बात। इसलिए अल्लाह को नाराज़ नहीं करना अगर बोले तो हमें सब्र करना। अल्लाह है, इसकी सज़ा देने वाला अल्लाह। किसकी तकसीर है? हिंदू की तकसीर है, मुस्लिम की तकसीर है, किसकी भी तकसीर हो अल्लाह उसकी सज़ा देता। जब अल्लाह इतना बड़ा कान ये इतनी सारी दुनिया को 6 दिन में बनाया हुआ सब कुछ देखता है, ये काली चिमटी की आवाज़ सुनकर रिज़्क़ पहुँचाता है, तो इतनी सारी आलम की हर आवाज़ दिल की। तुम्हें रोज़ा में बैठी, रोज़ा में बैठे साले दुआ करते भी अल्लाह से भीख मांगते दिया हमारे साथ ऐसा हुआ, अल्लाह अल्लाह तू देख लो, अल्लाह के ऊपर छोड़े थे तो आज के दिन कितना अच्छा रहा था। फसाद कर डाली। ये सब्र रखना नौजवानों। అందుకే నేను చెప్పే మాట ఏమంటే భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబిల్ కానీ ప్రతి పుస్తకంలో ప్రతి జాతివాడు ఒక సంప్రదాయం అని ఉంటుంది, దాంట్లో హుకూకులని, దాంట్లో ఒక పద్ధతి అని, ఒక మంచితనం అనేది ఎలా నడచాలా అనేది దాంట్లో తెలుస్తుంది. కాబట్టి మేము చదవాలా. తల్లిదండ్రులు పిల్లలకి వచ్చి వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళ పుస్తకాలు చదివించి వాళ్లకు ఒక బుద్ధి విద్య అనేది నేర్పిస్తే ఎక్కడ ఎలా నడచాలా, ఎక్కడ ఎలా ఉండాలని వాళ్ళకి తెలుస్తుంది. ఈ అల్లరితనం చిల్లతనంతో ఎవరికి నష్టము? వీళ్ళు కూడా సస్తారు, వాళ్ళు కూడా సస్తారు. వాళ్ళు నలుగురు సస్తే వీళ్ళు ఇద్దరైనా సావరా? నష్టం ఎవరికి నష్టం చెప్పు రమేష్? ఇద్దరు కూడా నష్టమే కదా. అందుకే ఒక తల్లి బిడ్డలు నలుగురు ఉంటారు. ఒక తాగుపోతాడు ఉంటాడు, ఒక రౌడీ ఉంటాడు, ఒక మంచోడు ఉంటాడు, ఒకడు మామూలుగా ఉంటాడు. ఎవరితో ఏం వీళ్ళు దాయిదులు పెద్దగా దాయిదులు అయిపోతే వీడు చెడిపోతే కూడా తల్లికే బాధ, వీడు చెడిపోతే తల్లికే బాధ. ఎవరు ఏం నష్టం చేసి కూడా ఎవరు జాస్తి బాధపడేది? తల్లి. అర్థమైందా? వీళ్ళు దాయిదులు అయిపోయి సపరేట్ అయిపోతారు. కానీ తల్లికి మనసు వచ్చి నా బిడ్డలు వాళ్ళందరూ నా వాళ్లే కాదా అనేది బాధపడుతుంది. అట్నే హిందూ కానీ ముస్లిం కానీ ఎవరైనా కొట్లాడుకొని, ఈసా కానీ ఇదే సిక్కు సాయి కానీ ఎవరైనా కొట్లాడుకొని వాళ్ళందరూ కొట్లాడుకుంటే కూడా నష్టం ఎవరికి? అది మేము అర్థం చేసుకోవాలా స్వామి. వీరభద్ర స్వామి చెప్పినారా ఇలా అల్లరితనం చిల్లరితనం చేసి కొట్లాడుకోండి ఏమని? లేకుంటే దేవుడు చెప్పినారా? ఇస్లాం చెప్తుందా? భగవద్గీత చెప్తుందా? ఖురాన్ చెప్తుందా? ముస్లింకి పోయి అడ్డపడి పోయి పోలీసుల పైన మనుషుల పైన పోయి కొట్లాడుకోమని వాళ్ళు కూడా చెప్పలేదు, వీళ్ళకు కూడా చెప్పలేదు. యా సంప్రదాయం లేదు, యా పుస్తకంలో లేదు. ఊరికని ఎమ్మెల్యే పేరు తెచ్చి పెడతా ఉన్నారు రాజకీయంది, ఇక్కడ వచ్చి పోలీసుల పేరు తెచ్చి పెడతా ఉన్నారు. మధ్యలో మీ సేఫ్టీ కోసం పెట్టినారు. కొట్లాడుకో సాగకుండా బాగా మంచిగా ఉండండి. ఒక పోలీస్ అయినా ఉంటాడు కాకాయి గుడ్డలు తొడుక్కొని, దానికి వాల్యూ అనేది ఏంది? వాళ్ళు ఎందుకు ఉద్యోగం చేస్తాడు? ఎట్టయినా కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. అడ్డపడి వాళ్ళ పైన పోవచ్చన ఎవరైనా కానీ, హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ చెప్పండి. మేము అర్థం చేసుకోవాలా. ఒకరు వచ్చినారు కదా, ఒకరు అన్యాయం చేసినారా? దేవుడు లేదా? అదే నేను చెప్పేది. దేవుడు ఉన్నాడు కదా. ఒక మానవత్వం, ఒక గుణం, మంచితనం, పుణ్యం అనేది దేవుడికి. పుణ్యం చేసుకున్న పుణ్యమతికి పుణ్యమతుడు దొరుకుతాడు, పుణ్యం చేసుకున్న పుణ్యమతి దొరుకుతుంది. వీళ్ళిద్దరు కలిసి మంచి ముత్యాలు రాలుతాయనింది భగవద్గీతలు కూడా, ఖురాన్లో కూడా. तुम्हें करे सो नेकी को पकड़ को, तुम्हारे जवानी को पकड़ को, तुम्हारे अच्छेपन को पकड़ को, तुम्हारी ज़िंदगी मिलती. ఇదంతా ఉంది స్వామి. మాట్లాడితే చాలా ఉంది. ఏం రమేష్, దీని మాటలు లోపల పోతే దూరితే చాలా ఉన్నాయి. తప్పులు అనేది అందరిది ఉంది. అక్కడి నుంచి ఒకడు కేకులు వేసి సోషల్ మీడియాలో వీరభద్ర స్వామి పోతా అంటే ముస్లిమ్స్ వచ్చి చెడగొట్టేస్తున్నారు అని వాడు కేకులు వేసి వాంది ఇంకా పెద్ద కథలు వాక్యాలు. వీళ్ళు చూసేవాడు మాకు ఇలా చేసేస్తున్నారు అని వీళ్ళు కేకులు. ఎవరికి ఏమీ చేయలేరు. అదృష్టంలో ఏం రాసి ఉంటే భగవంతుడు అదే అవుతుంది. ఏమి మన శైతాన్ వెనకపోయి మేము చదువుకోకుండా మంచి విద్య, మన పుస్తకాలు, మన సంప్రదాయాలు మనం అంతా వదిలేసి మన మనసులు పెట్టుకుని మా మనసు మేమే అడ్డపడి నడుస్తే ఇవన్నీ అయ్యేది. అర్థమైందా? శైతాన్ తెచ్చి అంత కింద పైన చేసేసేది. అర్థమైందా? అట్లా వాళ్ళు చెప్పినారు, అట్లా వీళ్ళు చెప్పినారు, వాళ్ళు రియాక్షన్లో వచ్చినారు, వీళ్ళు రియాక్షన్లో. ఎవరు ఏమి రియాక్షన్లో రావాల్సింది అవసరం లేదు. హిందువులు కానీ, ముస్లిం కానీ, క్రైస్తవాలు కానీ, ఎవరైనా కానీ ఏం చేస్తారు? వచ్చి ఆకాశానికి ఉయ్యాల వేసి ఏమన్నా ఊగుతారా?
లేకుంటే లక్షల లక్షల డబ్బు వచ్చి మీ బ్యాంకులో పడతాయా, లేకుంటే బీరువాలో పడతాయా ఇంట్లో వచ్చి ఏమన్నా? ఏం కాదు, మైండ్ చెడిపోతుంది, బాధలు వస్తాయి, ఇండ్లల్లో అన్నం గుడ్డు గుడ్డు డబ్బు లేక సస్తా ఉండారు, కరువు వచ్చేస్తుంది చూడు, రియల్ ఎస్టేట్ కింద పడిపోయింది, సరుకులు చూస్తే చాలా రేట్లు ఎక్కిపోయినాయి. దీనికి ఏమన్నా అర్థం చేసుకొని ఏమన్నా మంచితనం ఏం చేయాలా, ఎట్లా ఏమి అనేది అర్థం చేసుకొని కష్టపడి 2 కాసులు సంపాదించుకొని భార్యాబిడ్డలకు సాగాలా, ఏదో ఒక మంచి పని చేసి ముందుకు సాగాల. పిల్లోళ్ళకి చూడు మా మాదిరిగా అయిపోతారు, మళ్ళీ పిల్లలు పెద్దగా అయితే రౌడీలు గుండాలు డాన్లు అట్లా అయ్యాలి ఆ పిల్లలు. అదేనా మీరు చేస్తూ ఉండేది ఈ పని? ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరైనా కానీ ప్రతి జాతివాడు ఒక మంచితనం అనేది నేర్చుకోవాలా, ఒక మంచి విద్య అనేది నేర్చుకోవాలా, మన పుస్తకాల సంప్రదాయాలకి తెలుసుకోవాలా, మనం పుస్తకాలు ఇంట్లో ఒక అర్ధగంటన చదవాలా, ఒక 10 నిమిషాలన చదువుకోవాలా. రోజు 10 నిమిషాలు చదువుకుంటే కూడా పుస్తకంలో మాకు తెలుస్తుంది మంచితనం అంటే ఏమి, మంచి దారి అంటే ఏమి, జీవితం ఎట్లా గడపాలా, ఫ్యూచర్ వెనక ఎలా చేసుకోవాలా, భార్యాబిడ్డలకి ఎలా సాకాలా, ఒకరితో ఎలా మాట్లాడాలా, ఎక్కడ ఎట్లా కూర్చాలా, ఎలా అనేది పెద్దల గౌరవము, చిన్నలంటే ఏమి, మంచి చెడ్డ అనేది తెలుస్తుంది. రాత్రి మబ్బు వెలుతురు పొద్దునైన తర్వాత ఇవి 2 ఒకటి కావు. గుడ్డోడు కళ్ళు ఉండేవాడు కూడా 2 ఒకటి కాడు. చదువు వచ్చేవాడు చదువు లేనివాడు కూడా ఇద్దరు 2 ఒకటిగా కారు. చచ్చిపోయిన శవం వచ్చి బ్రతికిన మనిషి 2 వచ్చి ఒకటిగా కాదు. అందుకే చెడ్డోడు మంచోడు కూడా ఇద్దరు ఒకటిగా కారు. అందువల్ల మేము మంచితనం అనేది నేర్చుకోవాలా. అర్థమైందా రమేష్? నా మాటలు నీకంతా మీ మాటలు నాకు సరిగా రావు. ఏమి ఎట్లా సర్దుకొని అడ్జస్ట్మెంట్ చేసి మాట్లాడుతూ ఉన్నాను. అందుకే మాకు అందరూ మా వాళ్ళే, మన హిందువులు కూడా మా వాళ్ళే. ఇప్పుడు రాయుడు కాలనీలో వచ్చి మెరవాణి తీసినారు, ఇక్కడ కూడా స్వామికి అంతా చేస్తారు చూడు. రాత్రి నమాజ్ చదివినాము, తరావీలు చదివినాము, అంతా చేసుకొని ఇండ్లలోకి వచ్చి అందరూ నిద్రపోయినారు. లాస్టులు వచ్చి ఇక్కడ వాళ్ళు మెరవాణి చేసుకొని వాళ్ళ సంప్రదాయం వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళు చేసుకున్నారు. ఎందుకు? ఒకరికి కష్టం ఇవ్వరు. ముస్లిమ్స్కి కూడా హిందువులు గిఫ్ట్లు ఇస్తారు ఇక్కడ రంజాన్కి. ముస్లిమ్స్ కూడా హిందువులకి పార్టీకి పిలుస్తారు, అన్నాలు చేస్తారు. అంతా మేము కూడా ఏం చేసి కూడా అందరికీ ఇస్తాం మేము. అర్థమైందా? ఎందుకు? మా వాళ్ళు అది అర్థం చేసుకోవాలా. ఒక పాలు ఉంటుంది, పాలులో మజ్జిగ వేస్తే పెరుగు అవుతుంది, మీగడ వస్తుంది, మీగడ నుంచి మజ్జిగ, వెన్నె, నెయ్యి. ఈ జాతులన్నీ ఎట్లా వచ్చినాయి అంటే పాలు తరపు నుంచి వచ్చినాయి ఈ జాతులన్నీ. అట్లా మేమందరం పాలు మాదిరిగా ఎవరంటే వాళ్ళు జాతులు పంచుకొని నడిచి జీవితం చేస్తూ ఉన్నారు ఈ భూమి పైన. దానికి ఇంత పెద్ద కథ చేసేసి, ఇంత పెద్ద విష్యూ చేసేసి లోకమంతా వీడియోలు పట్టేదిను సోషల్ మీడియాలో వేసేదిను. తప్పు ఎవరిది? తప్పు లేనిది ఎవరు? అది అర్థం చేసుకోవాలా మేము రమేష్. అర్థమైందా రమేష్ నేను చెప్పిన మాట? అందుకే షబ్బీర్కి, బాబుకి, రవికి అందరికి నేను అడిగాను చెప్పు కోయట్లో నా మాటలన్నీ అర్థమైంటే నాకు కామెంట్ చేయరా. నువ్వు చాలా మైండ్ అయిపోయింది, నీకు చాలా హుషారు అయిపోయినా నువ్వు. నాకు తెలుగులో చెయ్యి వీడియో అంటే ఏమని చేయాలి తెలుగు, నాకు తెలుగు సరిగ్గా రాదు స్వామి. ఉన్నీళ్ళు ఏమైనా తప్పులు అంటే క్షమించుకోవాలా. అర్థమైందా? నన్ను క్షమించాలా స్వామి, క్షమించుకోవాలి కాదు, నన్ను క్షమించాలా నాది తప్పులు ఏమైనా ఉంటాయి. ఓకేలే, థ్యాంక్ యూ సో మచ్.